ఫంకీ మూవీ నిజంగా చూసాను, చాలా బాగుందండి. ఎందుకంటే కామెడీ చాలా బాగా అనిపించింది. అట్ ది సేమ్ టైం కామెడీ ఒక్కటే కాదు, దీనిలో సెంటిమెంట్ పరంగా కానీ లేకపోతే లవ్ కానీ మొత్తం ఎమోషన్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే ఎక్కువ కామెడీ పెట్టడం వల్ల ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా మందికి అర్థం కాని వాళ్ళకి అర్థం కాకపోవచ్చాము, కానీ సినిమా అయితే మాత్రం నాకు అర్థమైంది కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. సాంగ్స్ కొంచెం డల్ అనిపించాయి కానీ మిగతా ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. అమ్మ సెంటిమెంట్ కూడా లాస్ట్లో బాగా చూపించారు. అంటే సినిమా వాళ్ళు పడే కష్టాలు ఏంటి ఇవన్నీ చాలా బాగా చూపించారు. నాకు అది బాగా నచ్చింది. ఏంటండి ఆబ్వియస్లీ అండి, చూడొచ్చు అండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి కూడా కాసేపు కడుపుబ్బా నవ్వుకోవచ్చు ఖచ్చితంగా. డైరెక్టర్ రావడం కూడా చాలా బాగా, ఎప్పుడు వస్తుంటారు కదండి అనుదీప్ గారు. అంటే ఈ మధ్య బాగా కనిపిస్తున్నారు అన్ని. హరిశంకర్ గారు కూడా వచ్చారు కదా, ఆయన కూడా బాగా అనిపించారు. అంటే వచ్చి ఒక 2-3 పంచ్ డైలాగ్ వేశారు కానీ రియల్ గా వేశారు, చాలా బాగా అనిపించారు. సెంటిమెంట్ ఉందండి. అంటే అదే చెప్తున్నాను మీకు, ఒక సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ బిజీ టైంలో ఆ పేరెంట్స్ కానీ వీళ్ళందరికీ టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ మీద లవ్ అఫెక్షన్ లేదని కాదనమాట. సో వాళ్ళకు ఉంటుంది కానీ బయటకు చూపించుకోరు అని క్లైమాక్స్ అది చూపించే విధానం ఉంది కదా, అది నాకు చాలా బాగా అనిపించింది. సో మూవీ బాగుంటుంది అని చెప్తే చాలా గలీజ్గా ఉంటుంది కాబట్టి మూవీ చాలా 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 బాగుంది. ఎస్, థ్యాంక్ యూ మేడం. ఎలా ఉందన్నా? నాకేమాత్రం నచ్చలేదా? ఏం లేదు. నేను జాతి రత్నాలు ఎక్స్పెక్ట్ చేసా కానీ నాకు ఆ జాతి రత్నాలు ఎక్కడేం కనిపించలే. డిసప్పాయింట్ చేశాడు అనుదీప్. చాలా బాగా వర్కౌట్ అయింది అంటున్నారు కదన్న చాలా మంది. అదే వాళ్ళు చేసే కామెడీలకి నేను కితకితలు పెట్టుకుంటూ వచ్చింది. అనుదీప్ క్యామియో ఎలా ఉందన్న? అనుదీప్ క్యామియో ఉంది, నాకు చాలా వల్గర్గా అనిపించింది. ఒక ఎమోషన్ లేదు, స్టోరీ లేదు, తొక్క లేదు, తోటకూర లేదు. ఎందుకు నేను ఏమనుకున్నానంటే పాత సినిమాలో ఉన్న సీన్స్ ఏమైనా తీసి పట్టుకొచ్చి పెడితే లవ్ కూడా ఏం బాగుంటుందేమో తప్ప ఈ బొక్కలో సినిమాలు తీయొద్దని నేను చెప్తా. డబ్బులు ఇది కంబ్యాక్ కాదు, గోబ్యాక్. మంచి గోబ్యాక్ పడింది అనుదీప్ గారికి అండ్ విశ్వసేన్ గారు. అంటే అనుదీప్ గారు నార్మల్ గానే మాటలతోనే మాయ చేస్తారని అంటారు, అట్లా ఏం కనిపించలేదు. ఇందులో చేయలేదు, ఇది బొమ్మ చూపించారు. బొమ్మ జాతిరత్నాలు అంటున్నారు, ఒకటే డైలాగ్ తొక్కరా. థ్యాంక్ యూ. నన్ను అడుగుతున్నారా? నన్ను అడిగారా? ఓకే. అంటే సినిమా వాళ్ళే చెప్పారు అన్న, సినిమాలో మనం చెప్పేదేముంది. విశ్వక్సేన్ గారు చాలాసార్లు చెప్తున్నారు అదే డైలాగ్. గలీజ్ ఉందన్నారు కదా డైలాగ్, ఆ డైలాగ్ ఉంది చెప్తున్నారు. సినిమా గురించి చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అన్న. అనుదీప్ క్యామియో ఎలా ఉందన్న? అనుదీప్ క్యామియో కూడా ఉందన్న, ఉంది. అంటే ఏం లేదు సినిమాలో, ఏం చెప్పాలన్నా నీకు అర్థమవుతుందా? కామెడీ వర్కౌట్ అవ్వలేదు. అంటే క్రింజ్ కామెడీ అంటాం కదా, క్రింజ్ కంటే కూడా ఇంకేమన్నా వర్కౌట్ ఉంటే వాడచ్చండి. నవ్వాలన్న సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనిపించాలి. మనం రొటీన్గా చెప్పిన డైలాగులలో కూడా కొంత ఫన్ ఉంటుంది, అలా కూడా అనిపించలేదు. ఇది జాతిరత్నాలు తీసిన అనుదీప్ గారైనా డైరెక్షన్ చేసిందనే పాయింట్ అనిపించింది. బట్ విశ్వక్సేన్ గారు ఆయన ఇప్పటిదాకా చేయని కామెడీ స్టైల్, టైమింగ్ ఆయన నుంచి బాగుంది. కానీ ఇలా కాకుండా ఆర్గానిక్ కామెడీ లాగా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆమె క్యారెక్టరైజేషన్, హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆమె కూడా బాగానే ఉంది. అంతే, మా గురించి పెద్ద గొప్పగా అయిపోయేది అయితే. థ్యాంక్ యూ.